శ్రీ గురుభ్యో నమ. ప్రియాత్మస్వరూపులైన గ్రూప్ అడ్మిన్లకు, గ్రూపు సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు, శుభోదయం. ఈవేళ మనం నిత్యము చదువుకున్నటువంటి భగవద్గీత యజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం విభూతి యోగం నుండి 30వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రహ్లాదచాస్మి దైత్యానాం కాలక కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. భగవానులు చెబుతూ ఉన్నారు, నేను అసురులలో ప్రహ్లాదుడను, లెక్కపెట్టు వారిలో కాలమును, మృగములలో మృగరాజుగు సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ప్రహ్లాదుడు అసురుడు, అసురు కులములో జన్మించిన అయినను పరమ భక్తాగ్రేసురుడగుట బట్టి సాక్షాత్తు భగవంతుని పదవిని పొందగలిగాను. ఇట శ్రీకృష్ణ పరమాత్మ ప్రహ్లాదుడను నేనే అని చెప్పుట వలన భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి యందు భక్తుడు భగవంతుడు ఒకటే యగునను పరమ సత్యము వెల్లడి యగుచున్నది. వారి వారి పురుష ప్రయత్నముచే జీవుడు శివుడు కాగలడని స్పష్టమగుచున్నది. క్రూర స్వభావము గల అసుర జాతి యందు పుట్టియు ప్రయత్నపూర్వకముగా ఆర్జింపబడిన తన యొక్క దైవీ సంపదచే మహోన్నత పరమార్థ స్థితిని చేపట్టి శాస్త్రాదులందు గణుతుకెక్కిన వాడై భక్త శిరోమణి అయి తేజరిల్లుచు సాక్షాత్తు భగవద్రూపుడై వెలసెను కదా. కావున కులము కంటే గుణమే ప్రధానమని తేలుచున్నది. దీనిని బట్టి ఎట్టి నీచ కులమందు జన్మించినప్పటికీ తమ ప్రయత్నాతిశయముచే జనులు మహత్తర దైవ స్థితిని బడయగలరని రుజువైనది. అసురుడే ముక్తి నొంద, ఇక తక్కిన వారి మాట చెప్పనేల. ఇక్కడ మనకి ఒక సూక్ష్మ మర్మము దాగి ఉన్నది. గొప్పవాళ్ల విషయం చెప్పనటువంటి అవసరము లేదు. నిత్యము కూడా సాంప్రదాయబద్ధముగా ఉండి ప్రథమ కులములలో బ్రాహ్మణ వైశ్య చిత్రే శూద్రులు అనే జాతులలో పుట్టినటువంటి వారిలో ఇక్కడ రాక్షసుణ్ణి ఎందుకు తీసుకున్నారు అంటే, క్రూర స్వభావములు కలిగి ఇతరులకు హాని చేయగలిగేటువంటి స్వభావములో ఉన్నటువంటి కులములో పుట్టినవాడే దైవనామ స్మరణతో భగవంతుడు ఉన్నాడు అని నిశ్చయించినటువంటి వారికి శ్రేష్ఠులయ్యారు కదా. ఇక మిగతా వారు కాకుండా ఉంటారా అని తెలియచేయడానికి మాత్రం ఇక్కడ మనం ఈ సూచనని గమనించవలసి ఉంటుంది. కావున జాతి మత కుల పడయగలరని జాతి మత కుల లింగ వివక్షణ లేక సర్వులను ఆధ్యాత్మిక సాధనలను నచ్చి భగవత్పదము అలంకరించవచ్చును అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. కాలము అన్నాడు, కాలము నేనే అన్నాడు, తానే అని భగవానుడు సెలవిచ్చాడు. కావున అది మహాపవిత్రమైనది. ఆ దానిని వ్యర్థము చేయక దుర్వినియోగపరచక ఈశ్వర ప్రాపంచిక వస్తు సంపాదన ఎందే గడిపివేయక శాశ్వత దైవ పదార్థ అన్వేషణమునందు మాత్రమే వినియోగించవలేను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. చాలామంది ఈ కాలానికి విలువ ఇచ్చే విషయంలో విఫలమవుతూ ఉన్నారు. కాలాన్ని చేయవలసిన పనులకు వినియోగించుకోకుండా చేయకూడని పనులకు కాలాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. ఇది చాలా పొరపాటు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. మానవుడు తక్కువ ఆయుష్ కలిగి ఉన్నాడు. ఈ వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు అవయములన్నీ కూడా పట్టుతూ ఉన్నప్పుడే తానెవరో తెలుసుకోవాలి. కానీ
కాలాన్ని జీవితాంతరము కూడా వ్యసనములకు శబ్దస్పర్శ రూపరసగంధములతో మమేకమై జీవించి చివరగా మనం తెలుసుకుందామో వచ్చిన పని చేసుకుందామో పరమాత్మను తలుసుకుందామంటే ఆ రోజుల్లో నీకు ఇంద్రియముల పట్టుత్వం తగ్గిపోయిన కారణంగా నీకు సహకరించదు నీ యొక్క ఉపాధి. అందుచేతనే వచ్చిన పని నీవు వయసులో ఉన్నప్పుడే ఇంద్రియములు పట్టుత్వము తప్పక ముందే ఈ యొక్క పని చేసుకోవాలి. కాలాన్ని విలువైనదిగా గమనించాలి అని ఇక్కడ మనకు భగవానుడు సూచన చేశాడు. గరుత్మంతుడు ఒకానొక పక్షి, హనుమంతుడు ఒకానొక కోతి, గజేంద్రుడు మృగము అయినను వీరందరూ తమ తమ భక్తి భక్త్యతిశయము చేతను నిరంతర దైవ స్మరణ చేతను సాక్షాత్తు భగవద్రూపులు కాగలిగిరి కదా. మానవుడు కాకుండా పోతాడా? ఈ సత్యాన్ని గమనించాలి. ఈ విధముగా పశుపక్షాదులే ముక్తి నొందుచుండ ఇక మానవులేల ముక్తికై యత్నింపరాడు. గమనించవలసినటువంటి విషయం మనం ఇది. కావున సోమరితనమును వీడి పైన తెలిపిన మహనీయుల నుండి పాఠము నేర్చుకొని యత్నపూర్వకముగా దైవ సాక్షాత్కారమునుంది మానవులు తమ మానవత్వమును సార్థకము చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.